శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 1వ అధ్యాయం. మహారాష్ట్ర దేశంలోని అక్కల్కోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ అక్కల్కోట మహారాజ్. ఆయన కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని 4వ అవతారం. ఆనాటి మహాత్ములెందరో ఆయనను శ్రీ దత్తమూర్తి అవతారంగా గుర్తించారు. ఈనాటికి భక్తులకు ప్రత్యక్ష నిదర్శనం చూపించే శ్రీ దత్తమూర్తి పాదుకలు గాన్గాపూర్లోనివి. చాలా మంది భక్తులకు శ్రీ అక్కల్కోట మహారాజ్ దత్తమూర్తి అవతారమని నిదర్శనం ఇచ్చారు. ఉదాహరణకు బాలోజీ రాజా గానగాపురంలో నిష్ఠగా గురుచరిత్ర పారాయణం చేస్తుండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి, నేను మీ సంస్థానంలోనే ఉండగా నీవిక్కడకు రావాల్సిన అవసరమేమి అని అడిగి అంతర్ధానమయ్యారు. అశ్వనీ మాసం 1856 శక సంవత్సరం 1779లో పంచమి బుధవారం నాడు శ్రీ అక్కల్కోట స్వామి మొదటిసారిగా అక్కల్కోట గ్రామంలో కనిపించారు. అప్పటి నుంచి సుమారు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. వీరి అసలు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, కుల గోత్రాలు మొదలైన వివరాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎవ్వరికీ ఎప్పుడు ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు. అరుదుగా అప్పుడప్పుడు ఆయన చెప్పిన వివరాలు ఉన్నా కూడా అవి అన్నీ ఒకే రీతిగా లేవు. ఒకప్పుడు చింతో పంత్ ఆయనను ఈ వివరాలు అడిగారు. దానికి స్వామి ఇలా చెప్పారు: నా తల్లిదండ్రులు మాదిగవారు, వృత్తి తోళ్ల పని. మరొకసారి ఒక భక్తునితో, మేమొక కదలీవనం నుండి వచ్చాము అన్నారు. కార్వే అను భక్తునితో, నేను యజుర్వేద బ్రాహ్మణుడను, కాశ్యప గోత్రం, పేరు నరసింహబాన్, మీనరాశి. మళ్లీ అడిగితే చెప్పు తీసుకొడతా అన్నారు. మరొక భక్తుడు అడిగినప్పుడు పొడి మాటలతో ఇలా అన్నారు: మూల పురుషుడు, వటవృక్షం, మూలం, మూలానికి మూలం అని. చరిత్రకారులు ఈ మాటలకర్థం ఇలా చెప్పారు: శ్రీ దత్తస్వామి అంటే వృక్షం, దాని ఊడలే ఈ దత్తావతారాలన్నీ. వీరిలో శ్రీ అక్కల్కోట మహారాజ్ ఒకరు. కాని అసలైన అర్థం వీరి చరిత్రను పట్టి చూస్తే కొంచెం వేరుగా కనిపిస్తుంది. శ్రీ దత్తాత్రేయుని అంశ అవతారాలుగా కొలవబడిన అనేక మందికి వీరు గురువులు. అటువంటి ఊడలు కలిగిన వటవృక్షమైన మూల పురుషుడైన శ్రీ దత్తాత్రేయులే తామని చెప్పినట్లు నాకు తోస్తుంది. శ్రీ స్వామి అనేకసార్లు తమ పేరు నరసింహబాన్ అని చెప్పడం వల్ల, తానే మూల పురుషుడైన దత్తమూర్తి అని చెప్పడం వల్ల, తామొక కదలీవనం నుండి వచ్చామని చెప్పడం వల్ల, మరికొన్ని ఆధారాల వల్ల కూడా వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని చాలా మంది నమ్ముతారు. శ్రీ నరసింహ సరస్వతి కొంతకాలం గానగాపురంలో నివసించి తర్వాత అక్కడ తన నిర్గుణ పాదుకలను ఉంచి శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీశైలానికి సమీపంలో కృష్ణా నదిలో పోలు కనిపించడమే తాము శ్రీశైలం చేరుకున్నట్లు గుర్తు అని భక్తులకు చెప్పారు. శ్రీశైలంలో కొన్ని రోజులుండి అక్కడకు కొద్ది దూరంలో ఉన్న కదలీవనం ప్రవేశించినట్లు మాత్రమే తెలిసింది. ఆ తరువాత వారిని గురించిన వివరాలు ఎవ్వరికీ తెలియలేదు. శ్రీ అక్కల్కోట స్వామి చెప్పిన మాటలు ఈ వివరాలకు సరిపోతున్నాయి. అంతేకాక వారి ముఖ్య శిష్యులలో ఒకరైన శ్రీ స్వామిసుత ఒకప్పుడు చెప్పారు: శ్రీ అక్కల్కోట మహారాజ్ 1149 శక సంవత్సరం 1071లో చైత్రశుద్ధ విధియ నాడు 8 సంవత్సరాల బాలుడుగా మొదట కనిపించారని, వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని. శ్రీ స్వామి అక్కల్కోట చేరక ముందు దేశమంతటా పర్యటించిన వివరాలు కొంతవరకు లభించాయి. హిమాలయాల్లో కొంతకాలం పర్యటించి బద్రీనాథ్, కేదార్నాథ్, హరిద్వార్, గంగోత్రి, వారణాసి, కల్కత్తా, పూరీ జగన్నాథ్, రాజూర్, ఉడిపి, పండరీపూర్, సహ్యాద్రి, గిర్నార్, మాతాపూర్, కర్వీర్, పాంచాలేశ్వర్, ఔదంబర్, కరంచ్ నగర్, నరసింహవాడి, రామేశ్వరం, బేగంపూర్, మొహోల్, షోలాపూర్, మంగల్వేడ, గాన్గాపూర్ మొదలైన చోట్ల అంతటా తిరిగినట్లు ఆయన చెప్పడమే కాక, అప్పుడు ఆయనను చూచిన వారు కూడా ఆయన అక్కల్కోట చేరి ప్రసిద్ధికెక్కిన తర్వాత చెప్పారు. శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీశైలంలో కదలీవనం ప్రవేశించాక కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాలు చేరి అక్కడ ఒక అడవిలో సమాధి నిష్టలో 300 సంవత్సరాల పాటు కూర్చుండిపోయారు. ఆయనను పుట్టలు పూర్తిగా కప్పివేశాయి. ఆయన ప్రక్కనే ఒక పెద్ద చెట్టు కూడా మొలిచింది. కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడొచ్చి ఈయన వెనుక ఉన్న చెట్టును నరికే ప్రయత్నంలో ఆ గొడ్డలి
చెట్టుకు పుట్టలోని ఒక భాగం నుంచి నెత్తురు కారింది. అప్పుడు అతడు ఆశ్చర్యంతో ఆ ప్రక్క పుట్టను తొలగించగా సమాధి నిష్టలో ఉన్న స్వామి మేల్కొన్నారు. నెత్తురు ఆయన తొడ నుంచి కారుతున్నది. అది చూచి మహాభయంతో అతడు ఆయనను శరణు వేడాడు. అప్పుడు స్వామి అతనికి అభయమిచ్చి ఈ సంఘటన తన అవతార కార్యాన్ని కొనసాగనించనున్న దివ్య ప్రబోధంగా తీసుకొని తన పర్యటన ప్రారంభించారు. ఇది స్వామి అక్కల్కోట రావడానికి సుమారు 100 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. ఆ తరువాత వీరనేక చోట్ల ప్రజల చేత అనేక పేర్లతో పిలువబడుతూ చివరకు అక్కల్కోట స్వామిగా వెలిశారు. తన గత చరిత్ర గురించి స్వామి స్వయంగా చెప్పినవి 1-2 కంటే ఎక్కువ వివరాలు లేవు. కర్ణాటక దేశంలో మర్గడ్ అనే చోట శివుడి అవతారంగా కొలువబడిన చిదంబర స్వామి ఒకరుండేవారు. ఆయన దేశమంతటా అన్న పానీయాలు కొరతగా ఉండే రోజుల్లో కూడా యజ్ఞాలు చేసి లక్షలాది జనానికి తన యోగ శక్తితో అన్నదానం చేసేవారు. ఆ యజ్ఞాలలోనూ అన్నదానంలోనూ తాము స్వయంగా నెయ్యి అందించి నట్లు అక్కల్కోట స్వామి ఒకప్పుడు చెప్పారు. మరొకప్పుడు తాను నిపానీలో ఉన్నామని చెబుతూ పూదర్గడంలోని బాబా ఇంకా ఉన్నారా లేదా అని ఎవరినో స్వామి అడగడం జరిగింది. వీరి దేశ పర్యటనలో అనేక చోట్ల వీరు ప్రదర్శించిన అద్భుత లీలలు కొన్ని తెలియవచ్చాయి. పుణ్యతీర్థాలలో యాత్రికులను పీడించే పూజారులకు తమ శక్తి ప్రదర్శన చేత బుద్ధి చెప్పిన సంఘటనలు కొన్ని, పెద్ద పులి, లేడీ వంటి వన్య మృగాలతో కూడా మాట్లాడి వాటి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి ఎటువంటి పూర్వ పాపాలు ఇటువంటి హీన జన్మను వాటికి కలిగించాయో వాటికి ఎరుకపరిచి వాటికి ముక్తినిచ్చిన సంఘటనలు కొన్ని ముందు ముందు అక్కల్కోటలోనే జరిగిన ఇటువంటి సంఘటనలు చెప్పబోతాం కనుక ఇక్కడ వివరాలు అనవసరం. మచ్చుకి హరిద్వార్లో జరిగిన ఒక సంఘటన వల్ల దుష్టులను సైతం శిష్టులుగా ఎలా మార్చారో తెలుస్తుంది. హరిద్వార్లో 2 పహిల్వాన్లు బలగర్వంతో ఊరిలోని వారిని యాత్రికులను పీడిస్తుండేవారు. కొంతకాలానికి ఘోరమైన వ్యాధులకు గురి అయ్యారు. వారు చేసిన పాపాలకు తగిన శాస్త్రి జరిగిందని ఊరిలోని వారంతా సంతోషించారే కాని వీరినెవ్వరూ ఆదుకోలేదు. వారు కూడా గతంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది జీవితాన్ని భగవన్నామ స్మరణతో పునీతం చేసుకోవడానికి ప్రయత్నించారు. కొందరు భక్తులతో భోజనం చేస్తూ ఉన్న శ్రీ స్వామికి వారి మీద అకస్మాత్తుగా కనికరం కలిగి మనోవేగంతో వారి దగ్గరికి వెళ్లారు. భోజనం మధ్యలో లేచి వచ్చిన స్వామిని చూచి ఆశ్చర్యపడుతూ స్వామిని మీరెవరని పహిల్వాన్లు అడిగారు. నేనెవరైతే మీకెందుకు, ముందర మీ సంగతి చెబుతాను వినండి అని స్వామి వారి పాపాలన్నిటినీ ఏకరువు పెట్టి చివరికిలా అన్నారు. మూర్ఖులారా, బ్రాహ్మణ జన్మెత్తి కూడా ఇన్ని పాపాలు చేసింది చాలక నిన్న రాత్రి రహస్యంగా ఆవును చంపలేదా అని అడిగారు. ఆయన సర్వజ్ఞత్వానికి నివ్వెరపోయి వారు ఆయన పాదాల మీద పడ్డారు. వెంటనే స్వామి వారితో కూడా ఆ చచ్చిన ఆవు దగ్గరకు వెళ్లి దాని మీద తీర్థం చల్లి తట్టేటప్పటికి ఆవు తిరిగి జీవించింది. అంతటితో జనమంతా ఆయన పాదాల మీద పడి మొక్కారు. కొందరు ఆశ్చర్యంతో తమరెవరు అని ప్రశ్నించారు. నేను యజుర్వేద బ్రాహ్మణుడను. నా పేరు నరసింహబాన్. మూల పురుషుడు వటవృక్షం దత్తనగరం అని సమాధానమిచ్చారు. కొందరికి సంశయం తీరక వేదం వల్లించమని అడిగారు. అప్పుడు స్వామి 4 వేదాలలో నుంచి వారెక్కడ అడిగితే అక్కడ అప్పచెప్పి వారి సందేహాన్ని తీర్చారు. స్వామి అనేక మంది యోగులకు కలిగిన చిక్కులను కలల్లోనే తీర్చి యోగ సిద్ధిని ప్రసాదించిన సంఘటనలు ఉన్నాయి. ఒక గుహలో శ్రీ దత్తాత్రేయుని సాక్షాత్కారం కోసం ఒక యోగి 16 సంవత్సరాలు తపస్సు చేశారు. అతని తపస్సుకు మెచ్చి శ్రీ దత్తమూర్తి ఆయనకు స్వప్నంలో కనిపించి రేపు నేను గుహద్వారంలో దర్శనమిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యారు. మరుసటి ఉదయం ఆ యోగి దర్శనం కోసం వేచి ఉండగా గుహద్వారం దగ్గర ఒక పెద్ద పులి కనిపించింది. దానిని చూచి ఆ యోగి భయపడుతుండగా శ్రీ స్వామి అక్కడికొచ్చి అభయమిచ్చి ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. ఒకప్పుడు అలౌనీబువ అన్న బ్రహ్మచారి మరో 3 కలిసి పూరీ జగన్నాథ యాత్రకి వచ్చాడు. దురదృష్టవశాత్తు 4 తీవ్రమైన జ్వరంతో గదిలో పడి ఉన్నారు. సేవ చేసేవారెవ్వరూ లేక బాధపడి భగవంతుణ్ణి తలుచుకుంటుండగా ఒక మెరుపు మెరిసి వెంటనే శ్రీ అక్కల్కోట స్వామి నడుము మీద చేతులుంచుకొని ఆ గదిలో ప్రవేశించారు. ఆయన కృపాదృష్టి వారిపై ప్రసరించిన తక్షణం
మరుక్షణమే నలుగురికి స్వస్థత చేకూరింది. ఆయనకు వారు నమస్కరించి ఆశ్చర్యంతో తమరెవరని అడిగారు. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు: అఖండ విశ్వమే నేను సర్వత్రా ఉన్నాను. అయినా సహ్యాద్రి, గిర్నార్, కాశీ, మాతాపూర్, కర్వీర్, పాంచాలేశ్వర్, ఔదంబర్, కరంజ్ నగర్, నరసింహవాడి, గాన్గాపూర్ ఇవి నా ముఖ్యమైన స్థలాలు. ఆరోగ్యం చేకూరిన మరుక్షణమే కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడం చేత వారికి తీవ్రమైన ఆకలి కలిగింది. ఒకవైపు ఆయన సమాధానం వింటున్నా మరొక వైపు వారి మనస్సు రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతోందా అని ఆలోచిస్తుంది. స్వామి కూడా వారిని వెళ్లి భోంచేయమన్నారు. కోరిన మరుక్షణమే స్వామి కృప వలన వారికి షోడ్రసోపేతమైన భోజనం లభించింది. కొద్దిసేపట్లో స్వామి కృపా దృష్టి వలన రోగులు తక్షణమే ఆరోగ్యవంతులయ్యారనే వార్త అందరికీ తెలిసి స్వామి దర్శనార్థం చాలా మంది అక్కడకు చేరారు. వచ్చిన వారిలో ఒక అంధుడున్నాడు. అతడు స్వామిని స్మరించడంతో తృప్తి చెందక ఆయన దర్శన భాగ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తన మెడలోని దండను తీసి అతని వైపు విసిరారు. ఒక పండితుడు దానితో ఆ అంధుని కళ్ళు తాకాడు. వెంటనే అతనికి దృష్టి వచ్చింది. అందరూ వెళ్లిన తర్వాత ఒక వృద్ధుడు స్వామి చెవులో తన భార్య కనిపించడం లేదని మొరపెట్టుకున్నాడు. స్వామి తదేకంగా అతని వైపు చూచి, వృద్ధుడా, మృత్యుముఖంలో కూడా నీకీ ఆశ, మమకారాలు వదలడం లేదా? ఎప్పుడు వాటి నుంచి విముక్తి పొందేది? గత జన్మలో నీవు ఒక నూనె వ్యాపారస్తుడివి, నా భక్తుడివి. నీ విషయ వాసన వలన నీకీ జన్మ కలిగింది అన్నారు. ఆ వృద్ధుడు స్వామి మాటలను పూర్తిగా నమ్మలేకపోయాడు. అప్పుడు స్వామి అతని నోసట విభూది పెట్టి, గత జన్మలో నీవెవరో చెప్పు అన్నారు. వెంటనే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగి, నేను అప్పా తేలి అంటే నూనె వ్యాపారి. మీరు శ్రీ నరసింహ సరస్వతి, నన్ను మీకు దూరం చెయ్యవద్దు అని ప్రార్థిస్తూ స్వామి పాదాల మీద పడ్డాడు. స్వామి అతని నొసలు తాకినంతని తిరిగి బాహ్య స్మృతి కలిగింది. ఇంతలో అతని భార్యా పిల్లలు అక్కడికి రావడంతో తన గత వృత్తాంతమంతా మరచి సంతోషంతో స్వామి ఆశీర్వచనం తీసుకొని ఇంటికి వెళ్లాడు. ఈ వృత్తాంతమంతా తర్వాత అలోని బువ, వామన బువ అన్న సాధువుతో చెప్పాడు. తర్వాత స్వామి దేవల్ గ్రామం వెళ్లి అక్కడ తన పాదుకలను వదిలారు. నైజాం నవాబు ఆ పీఠ నిర్వహణకై 8 పల్లెల జాగిరును సమర్పించుకున్నారు. ఆ రోజుల్లో శ్రీ స్వామిని అందరూ చెంచల భారతి అనేవారు. క్రీస్తు శకం 1838లో స్వామి మంగళవేడ వచ్చారు. ప్రఖ్యాత మహాత్ముడైన దామాజీ సమాధి అక్కడనే ఉన్నది. అక్కడ స్వామి 12 సంవత్సరాలు ఉన్నారు. బాలకృష్ణ బువ అన్న యోగి తప్ప ఆ ఊరిలో మరెవ్వరూ స్వామి గొప్పతనాన్ని గుర్తించలేదు. పిచ్చివాడనుకునేవారు. దిగంబరుడుగా తిరుగుతుండడం వలన ఆయనను దిగంబరు బువ అనేవారు. బాలోన్మత పిశాచవత్ అన్నట్లు శ్రీ స్వామి పిచ్చివాడిలాగా, పసిపిల్లాడిలాగా, దయ్యం పట్టిన వాడిలాగా ఉండేవారు. మట్టిలోనే కూర్చునేవారు. బాలకృష్ణ బువ ఆయన దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగనిలా నడుము పైన చేతులుంచుకొని దర్శనమిచ్చేవారు. ఆయనను దర్శించిన వెంటనే బాలకృష్ణ బువ్వకు కన్నీరు, రోమాంచితము మొదలైన రకరకాలైన భక్తి భావాలు అనుభవమయ్యేవి. బాలకృష్ణ బువ్వ అంటే సామాన్యుడు కాడు. ఆయన అద్భుత శక్తులు కలిగిన మహాత్ముడు. ఒక రోజు భట్ అను పేద బ్రాహ్మణుడు స్వామిని దర్శించి తమ ఇంటి భిక్ష చేయవలసినదని ప్రార్థించాడు. స్వామి వెంటనే అంగీకరించారు. ఆ రోజు సాయంత్రం స్వామి వారింటికెళ్లారు. పేదవాడైనందువలన స్వామికి తగిన సత్కారం చేయనందుకు భట్ లోపల బాధపడ్డాడు. ఆ సంగతి గ్రహించి స్వామి అతని భార్య అయిన గీతాబాయితో ఒక పాలరొట్టె చేసి పెట్టు చాలు అన్నారు. ఇంట్లో పాలు లేనందువలన వెంటనే ఆమె పాలవాడింటికి బయలుదేరింది. స్వామి అది చూచి ఒడిలో పిల్లవాడి నుంచుకొని ఊరంతా వెతికినట్లు ఇంట్లో ఆవు నుంచుకొని ఎక్కడికో బయలుదేరావే అన్నారు. అందుకు గీతాబాయి, మా ఆవు గత 4 సంవత్సరాలుగా కట్టలేదు, పాలివ్వదు అని విన్నవించుకున్నది. ఆ మాట వింటూనే స్వామి లేచి ఆవు దగ్గరకు వెళ్లారు. అమ్మా గాయత్రి అని ఆవును సంబోధిస్తూ ప్రేమతో దాని వీపు నిమురుతూ, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నీవు అతనికి పాలు ఇవ్వాలి అని చెప్పారు. వెంటనే పాలు పితక
ఎక్కమని భట్తో చెప్పి పాల రొట్టె కోసం సాయంత్రం వస్తాను అని చెప్పి స్వామి వెళ్లిపోయారు. భట్ ఆవుకు మొక్కి పాలు పితికాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. సమృద్ధిగా పాలొచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి పాల రొట్టె చేసి భార్యాభర్తలిద్దరూ స్వామి కోసం ఎదురు చూశారు. చెప్పిన రీతిన స్వామి వచ్చి రొట్టె ఆరగించి వారిని ఆశీర్వదించి వెళ్లారు. మంగళవేడాలో ఉన్నప్పుడు శ్రీ స్వామి మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ముళ్ల పొదల్లోనూ పడుకొని నిద్రపోతుండేవారు. ఆయన అలా ముళ్లల్లో పడుకొని కూడా మహా ఆనందంలో మునిగి ఉండడం చూచి బసప్ప తేలి అనువాడు ఈయన మహనీయుడా, సిద్ధపురుషుడా, పిచ్చివాడా అని ఆలోచిస్తూ ఆయనకు నమస్కరించాడు. వెంటనే స్వామి అతని కేసి తీక్షణంగా చూచి నేనెవరైతే నీకెందుకు అన్నారు. తన మనోభావాన్ని అంతలో గ్రహించిన ఆయన మహాయోగి అని గుర్తించి ఆ రోజు నుండి ఆయన సేవకై తన కాలాన్నంతటినీ అంకితం చేశాడు. అసలే పేద కుటుంబం, సంపాదన మాని పిచ్చివాని సేవకంకితమైన భర్తను గురించి చాలా బాధపడి అతని భార్య కూలీ చేసి పిల్లలను పోషించుకునేది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజున స్వామి చివాలున లేచి వేగంగా నడవడం ప్రారంభించారు. ఈ వింత చూచేవారంతా కూడా పరుగెత్తవలసి వచ్చింది. చివరికి అందరినీ విడిచి ఆయన ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. బసప్ప తేలి ఆయనను వెంబడించాడు. భయంకరమైన అడవిలో స్వామి అండ అతనికి ధైర్యాన్నిచ్చింది. దారిలో ఒక చోట అన్ని వైపులా నల్లటివి, పచ్చటివి పాములు అసంఖ్యంగా కనిపించాయి. మితిమీరిన భయంతో బసప్ప స్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. స్వామి చిరునవ్వుతో అభయమిచ్చి ఆ పాములను చూపుతూ నీకెన్ని కావాలో అన్నిటినీ తీసుకో, ఈ అవకాశం మరి తిరిగి రాదు అని తొందర చేశారు. ఆయన మాటను జవదాటని బసప్ప ధైర్యాన్ని పుంజుకొని తన ఉత్తరీయంతో 4.5 అడుగుల పొడుగుగల ఒక పామును పట్టుకొని మూటగట్టి భుజాన వేసుకున్నాడు. అడవి దాటి రాగానే స్వామి బసప్పతో ఇంటికి పోయి మూట విప్పి చూచుకో అన్నారు. బసప్ప ఇంటికి పోయి మూట విప్పి చూచినప్పుడు అతని ఆశ్చర్యానికి అంతులేదు. అది ఒక బంగారపు ముద్ద. జరిగిన ఉద్దాంతం విని అతని భార్య స్వామి శక్తిని గ్రహించింది. ఒకసారి స్వామి మండుటెండలో బాబాజీ భట్ ఇంటికి వెళ్లి చల్లటి మంచినీళ్లు కావాలని అడిగారు. ఇంట్లో బిందెలో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. దొడ్లో బావి పూర్తిగా ఎండిపోయింది. మహాశక్తి సంపన్నుడైన స్వామి అడిగినప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేనందుకు ఆ ఇల్లాలు కంటనీరు పెట్టి నీళ్ల కోసం పక్కింటికి బయలుదేరింది. అది చూచి స్వామి తన అలవాటు ప్రకారం చేతులతో తమ పెద్ద పొట్టను పట్టుకొని గట్టిగా నవ్వి అన్నారు, మీ బావిలో నీరు కావలసినంత ఉంది, లేదంటావేం, నేను చూపిస్తారా అని ఆమెను బావి దగ్గరకు తీసుకెళ్లారు. పసిపిల్లవాడికి వలె ఆమె చూస్తుండగానే ఆయన ఆ బావి ప్రక్కనే మూత్ర విసర్జన చేశారు. చూస్తుండగానే బావిలో నీరు ఊరి బావి పూర్తిగా నిండిపోయింది. భక్తులు ఇప్పటికీ ఈ బావిని దర్శిస్తుంటారు. మంగళవేడ దగ్గరలో ఉన్న అడవిలో ఒక సాహేబు బిచ్చమెత్తుకు జీవిస్తూ పిచ్చివాణిలాగా తిరుగుతుండేవాడు. ఆయన స్వామికి మాత్రం అతనెంతో భక్తిగా సేవ చేసి చిలుము ఇస్తుండేవాడు. ఒక రోజు స్వామి తన చేతిని అతని తలపై ఉంచారు. వెంటనే అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది. కొన్ని వేల మంది అతని దర్శనం చేసుకునేవారు. పిచ్చివాణిలా అనిపిస్తూ అతడు తన దగ్గరికి వచ్చే వారి మీద రాళ్లు విసిరేవాడు. అయితే అవి సామాన్యంగా ఎవరికి తగిలేవి కావు. అవి ఎవరికి తగిలితే వారి కోరికలన్నీ పూర్తిగా నెరవేరేవి. మంగళవేడాలో ఉండగా శ్రీ అక్కల్కోట స్వామి మరో 2 మహాత్ములను కలుసుకొని అద్భుత సన్నివేశం ఒకటి ఆయన చరిత్రలో పొందుపరచబడి ఉన్నది. స్వామి అప్పుడప్పుడు ఆ ఊరి బయటనున్న ఒక అందమైన ఏకాంత ప్రదేశంలో కూర్చుంటుండేవారు. ఒక రోజు ఉదయం ఆయన అలా కూర్చొని ఉండగా తేజోమూర్తులైన మరో 2 ఆయన దగ్గరకు వచ్చారు. ఆ ముగ్గురు ఎవరికి అర్థం కాని వింత అయిన సంభాషణ జరిపారు. వారిలో ఒక యతి ఎందుకేడుస్తావ్ అన్నారు. రెండవ వారు ఎందుకు పిలుస్తున్నావ్ అన్నారు. స్వామి ఎందుకు చూస్తున్నావ్ అన్నారు. అంతటితో ఆ ముగ్గురు అక్కడికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండపైకి వెళ్లారు. అక్కడ ఏం సంభాషణ జరిగిందో ఆ వచ్చిన 2 ఏమైనారో ఎవ్వరికీ తెలియలేదు. కానీ కొంతసేపటికి శ్రీ స్వామి ఒక్కరే దిగి వచ్చారు. స్వామి కొంతకాలం చెలంబేలో ఉన్నారు. రాజపట్వర్ధన్ ఆస్థానంలో ఒక రామదాసు ఉండేవాడు. అతను గర్విష్టి. స్వామి ఒక రోజు అతని మఠంలో పడుకొని నిద్రపోయారు. బయటకు వెళ్లవలసిన రామదాసు స్వామి లేస్తారేమోనని కొంతసేపు ఎదురు చూచాడు. ఎంతసేపటికి స్వామి లేవకపోయేట
అయినప్పటికీ విసుగుతో ఆ రామదాసు మఠం బయట తాళం వేసుకుని వెళ్లాడు. పని తొందరలో మఠంలోని స్వామి ఉన్న సంగతి పూర్తిగా మరిచిపోయి చాలాసేపు ఊర్లు తిరుగుతూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఒకసారి జ్ఞాపకం రాగాని రామదాసు మఠం వైపుకు పరిగెత్తాడు. దారిలో ఒక నది ఒడ్డున దూరంగా కూర్చొని పసిపిల్ల వాడిలాగా ఆడుకుంటున్న స్వామిని చూచి ఆశ్చర్యపోయాడు. అయినా తన కళ్ళను నమ్మలేక మఠం తెరిచి చూచాడు. లోపల ఎవరూ లేరు. ఈ వింతను షోలాపూర్ వాస్తవ్యుడైన పరశురాం భట్ గోరే స్వయంగా చూచారు. 1850లో స్వామి మంగళవేడా వదిలి వెళ్లిపోవడానికి సంబంధించి ఒక వింతైన సంఘటన ఉన్నది. ఎండలో స్వామి ఊరి పొలిమేరలో తిరుగుతూ అక్కడి పొలిమేరలో పని చేసుకుంటున్న పండరీనాథ్ ను చెప్పుల జత ఇవ్వమని అడిగాడు. వెంటనే పండరీనాథ్ తాను తొడుక్కొని ఉన్న చెప్పులను స్వామికి ఇచ్చాడు. అవి వేసుకుని గబగబా నడుస్తూ స్వామి కొద్ది నిమిషాల్లో వెళ్లిపోయారు. అది చూచి ఏకనాథ్ అన్నాడు, ఆ పిచ్చివాడికి నీ చెప్పుల జత ఇచ్చావు, ఇప్పుడు అతను అయిపు లేకుండా వెళ్లిపోయాడు. మీ పెద్దవాళ్ళు నిన్ను తిడతారు. పండరీనాథ్ ఆందోళన పడ్డాడు. మరుక్షణమే స్వామి వాళ్లను సమీపించి చెప్పులు పండరీనాథ్ కు అప్పచెప్పి ఇక మీ పెద్దలు నిన్ను తిట్టరులే అని చెప్పి వెళ్లిపోయారు. స్వామి అక్కడే ఉండి వాళ్ళ మాటలు విని ఇలా చేసి ఉంటారని వాళ్ళనుకున్నారు. కాని కొద్ది నిమిషాల్లో షోలాపూర్ నుంచి వస్తున్న బాటసారులు వాళ్ళకెదురై షోలాపూర్ కు 2 మైళ్ళ దూరంలో తాము అక్కల్కోట స్వామిని చూచామని చెప్పారు. ఆ తరువాత స్వామి తిరిగి మంగళవేడ ఎన్నడూ రాలేదు. ఆ తరువాత స్వామి మహోల్ అనే ఊళ్ళో గణేష్ సోని మమల్తాదార్ ఇంట్లో ఉన్నారు. ఆ ఊళ్ళో 125 సంవత్సరాలు పైబడిన గవే స్వామి అని యోగి ఉండేవారు. ఆయన యోగంలో తన శరీరాన్ని గాలిలో 8 అడుగుల ఎత్తున తేల్చేవారు. ఒకసారి ఆయన శ్రీ స్వామిని ఆహ్వానించి ఏకాంతంలో ఆయనతో చాలాసేపు మాట్లాడి ఆనాటి నుంచి యోగా అభ్యాసాన్ని విడిచిపెట్టారు. శ్రీ స్వామి కృప వలన బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత దానితో ఆయనకేం పని? ఆ ఊర్లోనే ఒక నేత పనివాడు స్వామిని దర్శించి తనకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలని స్వామిని వేధించడం మొదలు పెట్టాడు. చాలా రోజులు అతని మాటను స్వామి పెడచెవిని పెట్టారు. ఒకసారి ఆయన నాగనాథుని ఆలయం ముందు కూర్చొని ఉండగా ఆ సాలే ఆయనను దర్శించి తిరిగి ఆయనను అదే మాట అడిగారు. అప్పుడు స్వామి వేలితో ఒక దిక్కు చూపించి అదిగో బ్రహ్మం చూడు అన్నారు. ఆ వైపున అతనికి భయంకరమైన త్రాచుపాములు కనిపించగా అతడు భయపడి పోయాడు. ఆ అనుభవం అతనికి కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. గవే స్వామి అతనిని చూచి జాలిపడి అతనిని రక్షించమని స్వామిని ప్రార్థించాడు. అంతటితో అతనికి ఆ భయం వదిలిపోయింది. అర్హత లేని దాని కొరకు అడగకూడదనడానికి ఈ దృష్టాంతం చాలు. వినాయక చవితికి మమల్తాదార్ సోని పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు చేయించేవాడు. రోజు శ్రీ స్వామి కూడా హాజరయ్యేవారు. ఒక రోజు రాత్రి సంకీర్తన మధ్యలో స్వామి లేచి వెళ్లిపోతున్నారు. సోని ఆయనను ఉండవలసిందిగా ప్రార్థించాడు. నాకు నీ ఇంట్లో ఉండాలని లేదు అంటూ ఆయన వెళ్లిపోయారు. ఆయనకు తోడుగా మమల్తాదార్ పంపిన పనివాడు మళ్ళీ ఎప్పుడొస్తారు స్వామి అని ఆయనను అడిగాడు. వేసవి తర్వాత అని సమాధానమిచ్చారు స్వామి. అసలు రహస్యం సోనికి ఒక ఉంపుడు కత్తే ఉండేది. సోని జీవితంలో అనేక చిక్కులు తలెత్తి ఆ దుస్సాంగత్యం ఆయన వీడే వరకు బాధిస్తూనే ఉన్నాయి. ఆమెను విడిచిపెట్టిన తరువాత వేసవి ఎండల వంటి ఆ చిక్కులు తీరి తరువాత స్వామి దర్శనం అయింది. మహాత్ములు భక్తుల లోపాలను ఎలా సరిదిద్దుతారో దీనివల్ల మనం చూడవచ్చు. మహోల్లో 5 సంవత్సరాలుండి తిరిగి స్వామి షోలాపూర్ చేరారు. అక్కడ ఒక దత్త మందిరంలోకి వెళ్లి ఒక మూల చిన్న పిల్లవాడిలా ఆడుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు చింతోపంత్ స్వామి తేజస్సును చూసి ఆయన ఒక సిద్ధ పురుషుడై ఉండవచ్చునని మనసులో అనుకున్నాడు. వెంటనే స్వామి అతని కేసి చూసి నేను సిద్ధ పురుషుణ్ణో మరొక పురుషుణ్ణో నీకెందుకు అన్నారు. వెంటనే ఆయనకు సాష్టాంగపడి చింతోపంత్ ఆయనను తన ఇంటికి భోజనానికి రమ్మని ప్రార్థించాడు. ఆ రోజే పంత్ మరికొంతమందిని ఆ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయానికి అందరూ సమావేశమయ్యారు. దాదాజీ అనే అతిథి స్వామి
వాలకం చూచి ఏవగించుకొని చింతోపంత్ చెవిలో ఇలా అన్నారు. ఏ నియమాలు ఆచరించని ఈయనన ఆహ్వానించింది. ఆయన పంక్తిని కూర్చొని భుజించడం మన వంటి వారికి తగదు. క్షణకాలం చింతోపంత్ మనస్సుకి ఆ మాట నిజమే అనిపించింది. మరుక్షణమే వాకిట్లో కూర్చున్న స్వామి లేచి, నీ మనస్సులో వికల్పం కలిగింది, నేను వెళ్లిపోతున్నాను అని బయలుదేరారు. పంత్ తన తప్పును గ్రహించి క్షమాపణ కోరాడు. స్వామి క్షమించి ఉండిపోయారు. మరికొన్నాళ్లకి స్వామిని పంత్ మరొకసారి భోజనానికి ఆహ్వానించాడు. స్వామి వచ్చారు కాని ఎంతసేపటికి కంచం ముందు కూర్చోలేదు. ఆయన తింటేనే కాని ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయడానికి వీల్లేదు. షోలాపూర్లో కలెక్టరు ఆఫీసులో పనిచేస్తున్న చింతోపంత్ కుమారుడు దాజీబా ఆఫీసుకు ఆలస్యమవుతుందని తొందరపడుతున్నాడు. చివరికి గత్యంతరం లేక చింతోపంత్ అతనిని ముందు భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళమన్నాడు. కాని దాజీబా ఏది ఏమైనప్పటికీ స్వామి కంటే ముందు భోంచెయ్యరాదని నిర్ణయించుకున్నాడు. 11 గంటలకు స్వామి భోంచేశారు. తొందరగా దాజీ కూడా భోజనం ముగించి స్వామి దగ్గర సెలవు తీసుకొని ఆఫీసుకు వెళ్లాడు. త్వరగా హెడ్ గుమాస్తా దగ్గరకు వెళ్లి తన ఆలస్యానికి దాజీ క్షమాపణ చెప్పుకున్నాడు. అంతులేని ఆశ్చర్యంతో హెడ్ గుమాస్తా దాజీకి హాజరు పట్టి చూపించాడు. తాను రాకముందే తన సంతకం హాజరు పట్టీలో ఉండడం చూచి దాజీ అది స్వామి మహిమ అని వెంటనే గుర్తించాడు. ఈ సంఘటన జరిగింది 1856లో. సరిగ్గా ఇటువంటి సంఘటనే షిరిడీ సాయిబాబా చరిత్రలోను తాజుద్దీన్ బాబా చరిత్రలోను కూడా చూడవచ్చు. కొద్ది కాలంలో ఉద్యోగం నుండి రిటైర్ అయిన చింతోపంత్కు అక్కల్కోట సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికింది. ఆయన స్వామిని తనలో అక్కల్కోట రమ్మని ప్రార్థించాడు. ఇది వేసవి కాలం, వేడి ఎక్కువగా ఉన్నది. వర్షాలు కురిశాక వస్తాను అన్నారు స్వామి. పంత్ ఒక్కడే వెళ్లి ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజుల తర్వాత అక్కల్కోట రాజు చనిపోయారు. ఆయన తమ్ముడు రాజైనారు. పెద్ద వర్షం కురిసింది. ప్రకృతి అంతా పచ్చగా అందంగా ఉన్నది. సంచారి అయిన స్వామి అక్కల్కోట చేరారు.